నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే అమ్మా సార్ జీవి రెడ్డి గారు అంటే రోజుకు ఒక కొత్త విషయం అంటే మళ్ళీ ఇంకేదో అనుకుంటారేమో ప్రజల సొమ్ముని అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేసింది ఎలా తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంది అనే విషయాలపై రోజుకొకటి క్లారిటీ ఇస్తున్నారు సాక్షికి సంబంధించిన ఏవైతే దినపత్రిక కానివ్వండి సాక్షి ఛానల్ ఉందో వీటికి ఎలా పెట్టారు డబ్బులు యాడ్స్ రూపంలో గవర్నమెంట్ యాడ్స్ రూపంలో 300 కోట్ల పైచిలకు డబ్బులు ఈరోజు ప్రజాధనాన్ని ఇచ్చారు అంటే ఏంటి అసలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు ఇవాళంతా దుర్వినియోగం చేశారు చేస్తున్నారు కాదు దుర్వినియోగం చేశారు వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు నాయకులతో సహా అందరూ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని వాళ్ళ డ్రైవర్లని వంట వాళ్ళని మిగిలిన వాళ్ళందరిని కూడా దాంట్లో సభ్యులుగా జరిపించేసి వాళ్ళు జీతం ఇవ్వకుండా అంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ కష్టాజీతం ఇవ్వకుండా ప్రజల ధనాన్ని అప్పనంగా ఎలా పంచిపెట్టొచ్చో పప్పు బెల్లాల్లాగా వాళ్ళకి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు చేసి చూపించారు వాళ్ళు దాన్ని ఇప్పుడు జీవి రెడ్డి గారికి ముందుగా అభినందించాలి జీవి రెడ్డి గారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఆయన ఏదో మృదువుగా మాట్లాడతాడు మామూలుగా చిన్నపిల్లవాడు అనే భావనలో ఉన్నారు చాలా మందికి ఇప్పుడు జీవి రెడ్డి గారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో రుచూడబోతున్నారు ఇంతకుముందు విశ్లేషణలోనే సాక్ష్యాధారాలతో సహా ఏ విధంగా ఎంటగట్టేవాడో చూసేవాళ్ళం మనం ఇప్పుడు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు ఆయన దానికి సంబంధించి అసలు పూర్వపరాలు కనుక మనం చూసుకుంటా ఉంటే అది ప్రారంభించింది ఎందుకు ఎవరి కోసం ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది నిన్న చాలా వివరంగా చెప్పాడు ఆయన మళ్ళీ ప్రజలకు ఇంకోసారి చెప్తున్నాను నేను అది సామాన్య ప్రజానీకానికి మామూలుగా ఎవరైతే అంటే డబ్బులు కట్టి ఇలాంటి మామూలుగా ఎక్కువ డబ్బులు చెల్లించేసి మూడు సౌకర్యాలు ఏర్పాటు చేశారు 199 రూపాయలకి ఒకటి టీవీ రెండోది టెలిఫోను మూడోది ఇంటర్నెట్ ఈ రోజు ఇంటర్నెట్ అనేది ఎంత అవసరమో సామాన్యుడికి అందుబాటులో రాలేదు అది ఇంకా చాలా వరకు కూడా పిల్లలకు కావచ్చు ఇంట్లో వాళ్ళకి కావచ్చు వీటికి సంబంధించిన వాళ్ళు అందరికి కూడా దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతా ఉంది అలాంటిది 199 రూపాయలకి వాళ్ళకి ఇస్తూ ఈ 3 సౌకర్యాలు కలగజేస్తూ చిన్నపిల్లలకి చదువుకునే పిల్లలకి విద్యార్థులకి అట్లాగే ఇంట్లో ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి దానివల్ల ఎంత ఉపయోగం ఉందో చెప్తూ దాన్ని చెల్లించే దాన్ని బట్టి వాళ్ళకి సౌకర్యాలు అందజేసే విధంగా ప్రజల దగ్గర తీసుకెళ్దామని చెప్పని 10 లక్షల మందికి అవకాశం కల్పించింది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 180 మంది సిబ్బంది మాత్రమే దాంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు దిగిపోయేటప్పటికి 12 కోట్లు పై చీలుకు లాభాల్లో ఉంది అది 10 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు మరి ఈ రోజు 1300 పై చీలుకు మంది ఉద్యోగస్తులు ఉన్నారు 2000 కోట్ల రూపాయల నష్టంలో ఉంది మరి అధికంగా 400-500 కాడికి వసూలు చేసుకుంటా వెళ్ళిపోయారు వాళ్ళు మరి ఎందుకు నష్టం వచ్చింది 4 లక్షలకి 5 లక్షలకు మధ్య ఎందుకు కుదించుకుపోయింది అది అంటే ఈ లెక్కన వాళ్ళ లెక్కల ప్రకారం 20 నుంచి 30 లక్షల దాకా వెళ్లాల్సినటువంటి ఆ యొక్క అవకాశాలని వీళ్ళు ఎందుకు చిదిమేశారు ఎవరి కోసం ఇది ప్రజలకు అందకుండా చేశారు ఇది ప్రజలందరూ కూడా గమనించుకోవాలి ప్రజలు దీని గురించి చర్చించుకోవాలి ఈరోజు జీవి రెడ్డి గారు అనే వ్యక్తికి ఆయనకు సంబంధించి న్యాయవాది ఆడిటర్ కూడా ఆయన ఈ బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు ధైర్యంగా 410 మందిని నిర్దాక్షిణ్యంగా వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా దాంట్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీరు బయటకు వెళ్ళిపోండి వెళ్ళిపోవడమే కాకుండా ఒక హెచ్చరిక జారీ చేశాడు మీరు గనక దీని గురించి ఏదన్నా ఆందోళన చేసినా న్యాయస్థానాలను ఆశ్రయించినా తాట తీస్తా అన్నాడు మరి ఆయన తాట తీస్తా అని బాగానే చెప్పారు ఇక్కడ చూస్తే వైసీపీ ప్రభుత్వం ఏమంటుంది మీరు చిన్న ఉద్యోగస్తుల మీద మీ ప్రతాపం ఏంటి మీరు కన్నెర చేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి 410 మందిని ఎలా మీరు తొలగిస్తారు చిన్న ఉద్యోగస్తులు ఎవరు మీ ఇంట్లో డ్రైవర్లు మీ ఇంట్లో పని వాళ్ళు మీ ఇంటికి మీకు కావాల్సిన వాళ్ళ చిన్న ఉద్యోగస్తులు అంటే ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు చిన్న ఉద్యోగస్తులా ప్రజల అక్కడ జరుగుతున్న ఉదంతాలను తెలుసుకోకుండా వాళ్ళు మాయలో పడితే ఎవరు బాధ్యులు దానికి ఎవరు బాధ్యులు నిజంగా వాళ్ళల్లో గనక విద్య ఉంటే ఇక్కడ చేసినందుకు బయట వాళ్ళకి అధిక దానం ఇచ్చి తీసుకుంటారు కదా వీళ్ళకంటే ఎక్కువ ఇస్తారు కదా అంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారా ఆ నేర్చుకునేదో ప్రదర్శించమనండి ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు
వీళ్ళు ఎవరు మాట్లాడటానికి? అర్హత ఏడుంది అసలు వాళ్ళకి? అసలు వాళ్ళకి అర్హత ఏడుంది మాట్లాడటానికి? ఈరోజు ఈ ఉదంతాలే కాదు, ఇక దానికి సంబంధించిన అన్ని జీవీ రెడ్డి గారు బయటికి తీసుకొస్తాడు. సరైన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్నాడు అక్కడ. ఆయన ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇన్ని సేవలు వినియోగించాలని చెప్పని ఏ సత్సంకల్పంతో దాన్ని ప్రారంభించాడో దాన్ని వాళ్ళు చిదిమేశారు. కాబట్టి మళ్ళీ ఈరోజు సరైన వ్యక్తి చేతిలో పెట్టి జరిగినవన్నీ బయటికి తీసుకొని రా, వాళ్ళకి శిక్షలు వేయించు, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తావో నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి అప్పచెప్పాడు. నిస్సందేహంగా ఈ 5 సంవత్సరాలు జీవీ రెడ్డి గారిని కనుక దాంట్లో కొనసాగిస్తే ఆయన అనుకున్నట్టుగా ఇది 20 లక్షలకో 30 లక్షలకో తీసుకుని వెళ్తారు. అప్పుడే ఈ నష్టాలు పూర్తి లాభాలతోటి మళ్ళీ అది కొనసాగుతూ ఉంటది. జాతీయానికి సంబంధించిన అన్ని సేవలు కూడా దీంట్లో పొందుపరిచి సామాన్యుడికి, విద్యార్థులకి, గృహిణులకి అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది. అంటే సరే, ఒక విధంగా చూస్తే సాక్షి పేపర్ కి కేవలం గవర్నమెంట్ యాడ్స్ ఇవ్వడమే కాకుండా సాక్షి దినపత్రికలో కావచ్చు, లేదంటే ఛానల్లో కావచ్చు, పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల్ని కూడా ఈ ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు కల్పించి ఇక్కడి ప్రజల డబ్బుని వాళ్ళకి జీతాలుగా ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇది వాస్తవమేనా? 100కి 500% నిజం ఇది. వాళ్ళనే కాకుండా సలహాదారులను తీసుకోండి. వాళ్ళ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి సలహాదారులుగా పెట్టుకున్నారు కదా. సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమం కావచ్చు. అసలు సాక్షి అనేది ఆ పేరు, ఆ రోజు వస్తున్న తారీఖు తప్ప ఏది నిజం ఉంది చెప్పండి ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన దాంట్లో? వాళ్ళకు సంబంధించి వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు కాకుండా ప్రజల ధనాన్ని ఎలా దోచిపెట్టాలో వాళ్ళు దోచుకుందే కాకుండా వాళ్ళ సిబ్బందికి కూడా ఎలా దోచిపెట్టాలో దోచిపెట్టారు వాళ్ళు. అవన్నీ సాక్ష్యాధారాలతో బయటకు వచ్చిన తర్వాత ఇంకా సాక్ష్యం అడుగుతారేంటి మీరు? వాస్తవాలవి. అందుకే తేలుకుట్టిన దొంగల్లాగా ఉన్నారు. అవన్నీ విషయాలన్నీ బయటకు వస్తాయి. అందుట్లో జీవీ రెడ్డి గారు చెప్పారు, రికవర్ కూడా చేస్తానన్నారు. ఉద్యోగస్తుల మీద చేస్తారా లేకపోతే ఏం జరుగుతుందనేది చూడాలి. ఈ విషయాలన్నీ కూడా అంటే రాబోయే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. ఏం చేయబోతుందో ఈ ప్రభుత్వం అనేది వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. అంటే ఒక విధంగా చూసుకుంటే సార్, సాక్షి ఎవరి పేరు మీద ఉంది అంటే వైఎస్ భారతి గారి పేరు మీద. మరి ఇప్పుడు ఈ అవకతవకలకు సంబంధించి ప్రజాధనం దుర్వినియోగం అయినందుకు భారతి గారి మీద యాక్షన్ తీసుకుంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద? 375 కోట్ల రూపాయలు ఎవరి ఆధ్వర్యంలో వాళ్ళకి వెళ్ళింది? జగన్మోహన్ కాబట్టి ఇచ్చారు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంటుంది దాంట్లో? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వాళ్ళు వేరే వాళ్ళు నియమిస్తారు, వాళ్ళు ఇస్తారు, వాళ్ళు చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వమంటే ఇచ్చామని చెప్పని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయింది. ప్రకటనలు ఇవ్వటం, ఆ అనుమతులు ఇవ్వటం అనేది అధికారులది. కాబట్టి ఇప్పుడు అధికారులు ఇక్కడ బాధ్యులు, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి, అది వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించింది కాబట్టి, ముఖ్యమంత్రి పదవులు అతను ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు అతను తీసుకోవాలి. అతనికి ఇదే కదా తెలిసింది కాబట్టి అతను వస్తే తీసుకుంటాడే తప్ప వద్దనే మనిషి అయితే కాదు కదా. కాబట్టి తీసుకున్నారు వాళ్ళు. దానివల్ల వచ్చిన నష్టం ఏముంది? వాళ్ళకి వచ్చిన నష్టం అయితే ఏం లేదు దాంట్లో. ఆ విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన వాళ్ళకి చెల్లించాడు, ఆ సంస్థకు చెల్లించాడు. ఇప్పుడు బాధ్యులను ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారు. అధికారులకు ఇచ్చారు కానీ భారతి రెడ్డి గారికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో ఇవ్వలేదు కదా. ఈరోజు అంటే అధికారి ఇచ్చే వివరణ బట్టి, అధికారికి రాతపూర్వకంగా వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏ విధమైన శిక్షలు వేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా వసూలు చేయాలనే గురించి ఆలోచిస్తారు. లేనప్పుడు మనకి ఇవన్నీ కూడా అంటే వాళ్ళు చేశారు కాబట్టి, వాళ్ళ సంస్థ కాబట్టి, ముఖ్యమంత్రికి తెలియకుండా ఎట్లా ఇస్తారనే ఆలోచన ఉంటుంది కాబట్టి, తెలిసిన తర్వాత అంత సంస్థ నడిపామే మాకు ఒక్కళ్ళకి 800 కోట్ల రూపాయల పైచిలకు అందరికీ ప్రకటనలు ఇస్తే మా ఒక్కళ్ళకి ఎందుకు వస్తాయని చెప్పని ఆమెను అడిగి ఉండేటైతే ఆమె వద్దనుంటే ఈ రోజు ఆమె గురించి మనం మాట్లాడుకుని ఉంటుండేవాళ్ళం. కాబట్టి ఇస్తే తీసుకోవడం అనేది వాళ్ళకి అలవాటే కాబట్టి ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని రాసిచ్చినా తీసుకుంటారు, భారతదేశాన్ని రాసిచ్చినా తీసుకుంటారు. వద్దనే అయితే మనుషులు కాదు కదా వాళ్ళు. మాకెందుకు ఇది అని అనరు కదా. మాకేంది చాలా ఉంది ఈ డబ్బులు మాకెందుకని అనే మనుషులకు అయితే కాదు కదా. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ గమనించుకోవాలి. అట్లాగే ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే దీనికి సంబంధించిన ఈ చేసిన వాళ్ళందరినీ కూడా ఆధారాలతో సహా వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానా గనక జమ చేస్తే నిజంగానే వాళ్ళ చరిత్రలో నిలిచిపోతారు. ఓకే, రైట్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.